శ్రీనివాసరావు, పద్మ గారు నమస్కారం అమ్మా. మీరు ఎక్కడ అసలు? మాది హైదరాబాద్ చందానగర్. ఏం చేస్తుండేవారు? ఇంతకుముందు వ్యాపారం అండి. ఇప్పుడు ఇప్పుడు రిటైర్మెంట్ అండి. మీ వయసు ఎంత ఇప్పుడు? మా వయసు 55 సంవత్సరాలు. సంపాదన మీద విరక్తి కలిగిందండి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలని పట్టుదలతో ఉన్నాను. మరి పిల్లలు దీనికి ఏ రకమైన సహకారాన్ని ఇస్తున్నారు? మీకు సంపూర్ణ సహకారం ఇచ్చారండి. ఏ రకంగా? ప్రతి ఒక్క విషయంలో టైం స్పెండ్ కానీ మనీ కానీ మాకేం అవసరం లేదు. మీ ఆస్తి మీరు అనుభవించిన తర్వాత నాకు ఇవ్వండి, మా పిల్లలకి ఇవ్వండి, మాకు కూడా కాదు. మీరు శుభ్రంగా అన్ని గుడ్డులు కానీ మీరు ఏం చేయాలనుకున్నారో ఆధ్యాత్మికంగా ఆ ప్రయాణం కొనసాగించండి అని పిల్లలు. చాలా మంచి మాట. అందుకు మీ పద్మ గారు చక్కగా సహకరిస్తున్నారు. అయితే మీకు అరుణాచలంతో మీకున్న అనుబంధం, రమణ మహర్షి కానీ మీకు ఎవరెవరు ఈ స్పిరిచువల్ లైన్లో మీకు కనెక్ట్ అయి ఉన్నారు వారి గురించి మీరు? విద్యాప్రకాశానంద గారు సుఖబ్రహ్మాశ్రమం శ్రీకాళహస్తి నేను దర్శించడం జరిగింది. అప్పటి నుంచి నాకు ఆధ్యాత్మిక భావాలు వచ్చినాయి మనసులో. దాని తర్వాత ఆయన గీతా మకరందం అవన్నీ వినటం, రోజు మననం చేయటం, చదువుకోవటం చేశాను. తర్వాత రమణ మహర్షి దగ్గరికి వచ్చాను. ఇక్కడ నా స్వరూపం నేను తెలుసుకోవాలని చెప్పేసి ఆకాంక్షతోటి దానిలో ఉన్నాను. నాకు ధ్యాన మందిరంలో కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంది. ఆలోచనలు అనేది చాలా తక్కువగా వచ్చినాయి. మా పద్మ గారు మీరు? ఓకే అమ్మా, పర్వాలేదమ్మా. మీకు అయితే శ్రీనివాసరావుకి మనసు నిశ్చలం అవటం విషయంలో అనుభూతి చెందారు. రమణులు అదేగా చెప్తారు మనకు తండ్రి. ఎవరో వచ్చి అడిగారు వారిని, మనశ్శాంతి లేదండి నాకు ఇవ్వండి అని. వారిని బయటికి పిలవండి, ఆ మనసు గారిని, వారికి దేహశుద్ధి చేసి పంపిద్దాం అనేవారు ఆ తండ్రి. అలా చక్కగా మా శ్రీనివాసరావు మంచి అనుభూతితో ఆయన దగ్గర ధ్యానంలో ఉన్నప్పుడు ఆ తండ్రి మీకు అనుగ్రహించారు మిమ్మల్ని. దీపానికి వస్తున్నారా? డిసెంబర్ 3వ తేదీ అంటున్నారు కదా. ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఓకే. అరుణాచల రమణుల అనుగ్రహం పరిపూర్ణంగా మీ దంపతులపై, మీ కుటుంబంపై ప్రసరిస్తుంది. అరుణాచల శివ రమణాచల, రమణాచల శివ అరుణాచల, అరుణాచల శివ అరుణాచల.